హెల్లో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇప్పుడు సమ్మర్ కదండి, బయట అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో ఇలా పెసరపప్పు వేసి అన్నం వండుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది, అలాగే ఒంటికి చలవ చేస్తుందండి. నేనైతే ఇవాళ బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు అండి. వీటిని బాగా వాష్ చేసుకుని 1 కప్పు బ్రౌన్ రైస్కి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. మనం పెసరపప్పు కూడా 1/2 కప్ తీసుకున్నాం కనుక 3 కప్స్ వాటర్ అయితే వేస్తున్నానండి. అంటే 1.5 కప్పుకి 3 కప్స్ వాటర్ అన్నమాట. ఇలా వాటర్ వేసిన దాన్ని కాసేపు నాననించుకుందామండి మూతను పెట్టి. ఒక 1/2 అవర్ తర్వాత తగినంత సాల్ట్ వేసి, నేనైతే ఇందులోకి 1 ఎగ్ను కూడా వేసుకుంటున్నాను ఉడికించుకుందామనేసి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ మొత్తం పోయినాక మూతను తీసి నేనైతే ఎగ్ని ముందుగానే పక్కన తీస్తున్నానండి. ఇలా పక్కన తీసి పెట్టుకొని నేనైతే ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారా, బ్రౌన్ రైస్ అలాగే పెసరపప్పు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఈ కొలతలతో పర్ఫెక్ట్గా ఉడికాయండి. చూసారా, కుక్కర్కి కూడా అడుగు భాగంలో ఏమాత్రం అంటుకోలేదు. చక్కగా పొడి పొడిగా చాలా బాగా ఉడికింది రైస్ మొత్తం. నేను దీనిని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇందులోకి కాసింత నెయ్యి వేస్తున్నాను. చూసారా, వేడిపైన నెయ్యి కూడా చక్కగా కరిగిపోయింది. ఎగ్ని ఇలా కట్ చేసుకున్నాను, అందులోకి పొడి చల్లుకుంటున్నాను. ఇదైతే నువ్వులు, పల్లీలు, అవిసెలు అన్నింటినీ కలిపి పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. దానినే ఇప్పుడు ఎగ్ పైన చల్లుకుంటున్నాను. నెయ్యి మొత్తం కరిగిపోయింది. చూసారా, ఇలా వేడివేడిగా పెసరపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఎగ్ నంచుకొని పొడి కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ సమ్మర్లో చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని సమ్మర్లో ఇలా సర్వ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్.